శ్రీమతే రామానుజన్మ అందరికీ దాసోహమండి. ఈరోజు ధనుర్మాసంలో 6వ రోజు. ఈ రోజుతో మొదలుకొని గోదాదేవి 10 పాసురాల్లో 10 మంది గోపికల్ని మేల్కొల్పుతోంది, అంతరార్థంలో 10 మంది ఆళ్వార్లని మేల్కొల్పుతుంది అని చెప్తారు. మరి మనం కోవిలకి వెళ్ళినప్పుడు ముందుగా ఆళ్వార్లని, తర్వాత అమ్మని, ఆ తర్వాత పరమాత్మని సేవించుకుంటాం. ఆళ్వార్ల కటాక్షాన్ని పొంది పరమాత్మని సేవించుకునే సాంప్రదాయం. మరి ఏకహ స్వాదున భుంజీత అంటారు కదా, భోగ్యమైన పదార్థాన్ని ఒక్కరే కాదు 10 మందితో కలిసి అనుభవించాలి అని. అలాగే భోగ్యమైన పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కరే కాదు 10 మందిని కలుపుకుని వెళ్ళాలి అని చెప్తోంది గోదాదేవి. ఈరోజు పాసరంలో ఒక గోపికని మేల్కొల్పుతోంది. పక్షులు చేసే కిలకిలా రావాలు నీకు వినబడలేదా అంటోంది. పూతన స్తనములలో ఉండే విషాన్ని ఆరగించినవాడు, శకటాసుడిని సంహరించినవాడు, క్షీరసాగరంలో చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోకరక్షణ చింతతో యోగనిద్రలో అమరి ఉన్నాడే ఆ పరమాత్మ, ఆయన్ని తమ హృదయాల్లో ఉంచుకున్నటువంటి యోగులు మునులు కూడా హరి హరి అంటూ చేసే పెద్ద ధ్వని నీకు వినబడలేదా? ఆ ధ్వని మా హృదయాల్లో చొచ్చి చల్లబరిచి మమ్మల్ని మేల్కొల్పింది. నీవు కూడా లేచి రావలసింది, మాతో కలవమంటూ పిలుస్తోంది గోదాదేవి. మరి ఈరోజు మన పాలకొల్ల అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్లమ్మ జడలో యోగ నిద్రలో ఉన్నటువంటి పరమాత్మ ఇంకా కిలకిలా రావాలు చేసే పక్షులు అందంగా అమరి ఉన్నాయండి. 10 మంది ఆళ్వార్లకి గుర్తుగా 10 పక్షులు అమర్చడం జరిగింది. శ్రీమతే రామానుజాయ నమః.